అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేశారు. పీడీఎస్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ లంచ్ ఏర్పాటు చేశారు. పీడీఎస్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం మంత్రులు, శాసనసభ్యులకు అసెంబ్లీ సెంట్రల్ హాల్లో లంచ్ను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని, ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నారు. ఏటా 14,560 కోట్ల సన్నబియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని, సన్నబియ్యంతో పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలని ఆలోచన అని, జనం తినే ఆహారమే అందించాలనేది మా ఆలోచన అన్నారు. 86% జనాభాకు సన్నబియ్యం అందుతున్నాయన్నారు. సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 40,000 కోట్లు వేశామని, ధాన్యం కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 3,39,00,000 మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని, అడిగిన అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి లంచ్ చేశారు.